ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది గడిచినా ఆమోదించకపోవడంతో న్యాయ పోరాటానికి దిగారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. ఈ క్రమంలో తన రాజీనామాను ఆమోదించాలంటూ కోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో TV9తో ప్రత్యేకించి మాట్లాడారు జయమంగళ వెంకటరమణ. రాజీనామా ఆమోదంపై డిసెంబర్ 1న మరోసారి మండలి చైర్మన్ను కలుస్తానని, రాజీనామా ఆమోదించాలని ప్రాధేయపడతానని చెప్పారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం మాత్రమే పుచ్చలపల్లి సుందరయ్యలా తాను పనిచేస్తానంటోన్న జయమంగళతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆమోదం కోసం న్యాయ పోరాటం చేసినటువంటి జయమంగళ వెంకటరమణ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, చేరి కూడా చాలా కాలం అవుతుంది. కానీ మీ రాజీనామా ఇప్పటివరకు ఆమోదం పొందకపోవడానికి కారణం ఏంటి? రాజకీయ కారణాలు అనుకోవచ్చా, లేకపోతే మీరేమనుకుంటున్నారు వ్యక్తిగతంగా? ఇప్పుడు ఏముందంటే అందరూ తెలంగాణలో మనం చూస్తున్నాం ఎమ్మెల్యే కిందేమో బీఆర్ఎస్లో గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కింద ఉన్నారు, కాంగ్రెస్లోనే పదవులు అనిపిస్తున్నారు. మంత్రి అవనివ్వండి, ఎమ్మెల్యే అధికార పార్టీలో కానివ్వండి. కానీ నేను మాత్రం ఒక మాటలో పచ్చిగా చెప్పాలంటే పెళ్ళి ఒకరు చేసుకుని సంసారం ఒక చోట చేసుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఇక్కడికి వచ్చి ఆ ఎమ్మెల్సీతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీతోనే పదవి తీసుకుని జీతం తీసుకుని కూటమిలో ఉండడం నాకు న్యాయం అనిపించలేదు. అందుకని నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి. కూటమిలో ఏదో కార్యకర్త కింద కానీ, లేకపోతే ఏదైనా కార్యదర్శిగా కానీ, లేకపోతే ఏమన్నా దయదర్శి ఇస్తే మళ్ళీ పార్టీ నడిపించడానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కానీ, స్టేట్ పదవిలో కానీ ఏదైనా ఉండి ఈ రైతాంగం గురించి కానీ, 3 మండలాల్లో రోడ్ల విషయం కానీ, కొల్లేరు ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, వలసలు పోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం పోరాటం కోసం కూటమి వెనకాల పదవి లేకపోయినా పర్వాలేదు, పదవి ఉండి పోటీ చేస్తే వీడు జనసేనలో అక్కడ వైఎస్ఆర్సీపీలో జీతం తీసుకుంటూ ఎమ్మెల్సీగా ఉండి పోటీ పోతున్నాడని 4 రకాలుగా అనిపించుకోవడం మా ఇంట్లో వంశంలో లేదు. అందుకని గౌరవంగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించండి. నేను చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ నాయకుల్ని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిని పట్టుకుని బ్రతిమలాడి ఏదో రకంగా పేద ప్రజలకి జలగం వెంకటరావు గారిలాగా ఏదో ఒకటి చేయండి అని బ్రతిమలాడడానికి బాగుంటుంది అన్న ఉద్దేశం. వెంటనే రాజీనామా ఆమోదించమంటే సంవత్సరం అయిపోయినా ఇప్పుడు దాకా రాజీనామా ఆమోదించలేదు. నాకు బాధగా ఉండి కోర్టులో వేశాను. కోర్టులో వేసిన తర్వాత కోర్టు కూడా మొన్న మీరు సరిగ్గా స్పందించలేదని చైర్మన్ గారికి కూడా 10,000 రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది. మళ్ళీ నిన్న హీరింగ్ వచ్చిన తర్వాత 4 వారాల్లోపు తీసుకోకపోతే నిర్ణయము మరి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి 4 వారాల్లోపు, లేకపోతే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని మాకు ఆ జడ్జిమెంట్లో జడ్జి గారు ఇవ్వడం జరిగింది. కనుక కోర్టు తర్వాత స్పీకర్గా మన చైర్మన్ గారు ఎవరైతే మోషన్ రాజు గారు ఉన్నారో నాకు 1వ తారీఖున రమ్మని కౌన్సిల్ నుంచి మెసేజ్ వచ్చింది. 1వ తారీఖున వచ్చి నాకు జరిగిన ఏదైతే మాకు కావాల్సింది రాజీనామా ఆమోదించండి, నేను ఈ పార్టీలు ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం చేయలేను, అందుకనే నేను మా నాయకుడు ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులతో నేను ప్రయాణం చేసి ప్రజల తరపున పోరాడడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో నా రాజీనామా ఓకే చేయండి అని చెప్పి నేను గట్టిగా అభ్యర్థించి అయ్యా నేను ఒక చోట తింటూ ఒక చోట పని చేయలేను కనుక గట్టిగా అభ్యర్థించి నా రాజీనామా ఓకే చేయమని మోషన్ రాజు గారు చైర్మన్ గారిని కోరదామని 1వ తారీఖు వెళ్తున్నాను. ప్రజల తరపున పోరాడడానికి నాకు ఆ ధైర్యం ఉంది. అందుకనే ఆస్తి లేకపోయినా ప్రజల తరపున పుచ్చలపల్లి సుందర ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఈజ్గా నన్ను అలా తీసుకోండి, ఆ విధంగానే పోరాడతాను. ఆ విధంగా చనిపోయే వరకు కూడా నేను నీతి నిజాయితీగానే పోరాడి కొల్లేరు ప్రజలకి ఇటు రైతాంగానికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, ఇది ఖచ్చితంగా 1వ తారీఖు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుని కలిసి తన రాజీనామాను ఆమోదించాలి అని చెప్పేసి కోరతానని చెప్తా ఉన్నారు. చూడాలి రాజకీయంగా ఫర్దర్గా ఎలా జరగబోతుంది. దుర్గాతో రవి, TV9 కైకలూరు నుంచి.